హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ సీజన్లో దొరికే తాటిపండుతో 2 రకాల స్వీట్ రెసిపీని తయారు చేసుకుందామండి. స్వీట్ ఇడ్లీని కూడా అలా వేసుకోవచ్చండి. మెత్తగా దూదుల్లా వస్తాయి. తాటి రొట్టెని కూడా వేసుకోవచ్చు. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందుకోసం ముందుగా మనం 1 కేజీ బియ్యాన్ని నానబెట్టుకొని గంట సేపు ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీలో కానీ తిరగలిలో కానీ వేసుకొని నూకలా ఆడుకోవాలండి. పిండిలా అసలు చేసుకోకూడదండి. ఉప్మా నూకలా ఉండాలి. ఈ ఇడ్లీలు రొట్టె ఈ బియ్యం నూకతోనే బాగుంటాయండి. ఇందులో ఇడ్లీ నూక కానీ ఉప్మా రవ్వ కానీ వేసి చేసుకోకూడదు. తర్వాత తాటిపండుని ఇలాగ మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకోవడం వల్ల తాటిపండులోంచి గుజ్జు తీసుకోవడం సులభంగా అవుతుందండి. ఈ విధంగా కొట్టిన తర్వాత పైన ఉన్న ముచ్చుకని ఈ విధంగా తిప్పినట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా మెత్తగా కొట్టుకున్న తర్వాత దీన్ని విడిగా చేసుకోవాలండి. ఈ విధంగా వేరు చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న నల్లని పొరను కూడా తీసేసుకోవాలి. ఈ పీచు ఉంటే గుజ్జు తీసుకోవడం కష్టమవుతుందండి. అందుకే ఈ పీచును కూడా తీసేసుకోవాలి. ఈ పీచుని తీసుకున్న తర్వాత ఈ టెంకల్ని కొద్దిగా నీళ్ళు చల్లుతూ మెత్తగా చేసుకోవాలండి. ఈ విధంగా నీరు వేయటం వల్ల ఇందులోంచి గుజ్జు తీసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ కోరే దాంట్లోనే మనం గుజ్జు తీసుకోవాలి. గుజ్జు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. టెంక జిగురుగా ఉండటం వల్ల జారిపోయి చేయి తెగే ప్రమాదం ఉంది. ఈ విధంగా గుజ్జుని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్న నూకను కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో తీపికి సరిపడ బెల్లాన్ని కూడా వేసుకొని కలుపుకొని 2 గంటలు పక్కన పెట్టుకోవాలండి. తాటిపండును తీసుకునేటప్పుడు రుచి చూసి తీసుకోవాలండి. ఒక్కోసారి తాటిపండు చేదు కూడా ఉంటుంది. 2 గంటల తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇవి ఇడ్లీ కానీ రొట్టె కానీ 2 నుంచి 3 రోజులు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు ఇడ్లీ రేకులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కూడా వేసుకోవాలి. రేకులో ఈ విధంగా పిండి వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకోవాలండి. మనం సిద్ధం చేసుకున్న దాన్ని ఇడ్లీ గిన్నెలో పెట్టి మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. 25 నుంచి 30 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. చూసారండి ఎంత సాఫ్ట్గా ఎంత కలర్ఫుల్గా ఇడ్లీ వచ్చేసాయో. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారండి. ఇప్పుడు రొట్టెని వేసుకుందామండి. ఇలాంటి మందపాటి మూగిటిని తీసుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మొత్తం పిండిని వేసుకొని పలసగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ దళసరిగా వేసుకోకూడదండి. వేసుకున్న తర్వాత పైనుంచి కవర్ చేసుకొని ఒక 30 మినిట్స్ ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేము, లేదంటే మాడిపోతుంది. ఒకవైపు నుంచి మరో వైపుకి తిప్పి రెండో వైపును కూడా ఇలాగే కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన హెల్దీ తాటి రొట్టె రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ అండ్ షేర్ ద్వారా మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.